హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు దని కిచెన్. ఈ వీడియో చూసి అరిసెలు ట్రై చేశారంటే పర్ఫెక్ట్గా వస్తాయి. పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా దీనికోసం 2 కేజీల బెల్లాన్ని తీసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ పైన దబర పెట్టుకొని 6 గ్లాసుల వాటర్ అనేది పోసుకోండి. 6 గ్లాసుల వాటర్ పోసుకున్న తర్వాత నేను చూపించాను కదా 2 కేజీల బెల్లాన్ని ఈ విధంగా దంచుకొని ఈ వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. 3 కేజీల అరిసెలు అయితే చేయబోతున్నాను. 3 కేజీల బియ్య పిండికి 2 కేజీల బెల్లాన్ని అయితే తీసుకోవాలి. ఇలా బెల్లాన్ని దంచుకొని వేసుకోండి. పాకం బెల్లాన్ని తీసుకుంటే మీకు అరిసెలు అనేది టేస్ట్ చాలా బాగుంటాయి. దూదిలాగా చాలా సూపర్గా వస్తాయి. బెల్లాన్ని దంచుకున్నాం కదా, దంచుకున్న బెల్లాన్ని అంతా కూడా ఈ వాటర్లోకి వేసుకొని బెల్లాన్ని అంతా కూడా కరిగించుకోవాలి. తెడ్డు కర్రని ఈ విధంగా తీసుకొని ఇలా మిక్స్ చేస్తూ ఉన్నారంటే బెల్లం అంతా నీట్గా కరిగిపోతుంది. ఇలా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లంలోని నలకలన్నీ కూడా సపరేట్గా తీసేసుకోవాలి. నేను చూపిస్తున్నట్లు ఈ విధంగా వడకట్టుకోండి. ఇలా వడకట్టుకోవడం వల్ల నలకలన్నీ కూడా ఈ విధంగా సపరేట్ అయిపోయాయి. ఇప్పుడు ఈ దబర్ని కూడా నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన దబర పెట్టుకొని వడకట్టుకున్న ఈ బెల్లం నీళ్ళని మళ్ళీ పోసుకోండి. ఇప్పుడు పాకం అనేది రెడీ చేసుకోవాలి. ఇలా తిప్పుతూ ఉన్నారంటే తెడ్డుకర్రతో ఈ బెల్లం నీళ్ళు అనేది చిక్కబడి పాకానికి రెడీ అవుతుంది. మరీ తీగ పాకం కాకుండా కొంచెం చిక్కపడాలి. ఇప్పుడు ఒకసారి నేను పాకం గట్టిపడిందో లేదో చూపిస్తాను. మరొక ప్లేట్లోకి వాటర్ పోసుకొని ఈ విధంగా పాకాన్ని ఇలా వేసుకొని చూసారంటే ఇలా ఉండలా వచ్చిందంటే పాకానికి వచ్చేసినట్లే. ఈ పాకం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి యాలకుల్ని దంచి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఎండు కొబ్బరిని తురిమి ఈ విధంగా కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పాకం అనేది దించేసుకోండి. ఇప్పుడు ఈ పాకంలోకి బియ్య పిండిని యాడ్ చేసుకుంటున్నాను. ఈ 2 కేజీల బెల్లానికి 3 కేజీల బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి. ఈ బియ్య పిండిని మనం ముందు రోజు నైట్ 3 కేజీల బియ్యాన్ని నానబెట్టుకొని తర్వాత రోజు బియ్యాన్ని నీట్గా క్లీన్ చేసుకొని వడకట్టుకొని తర్వాత ఆ బియ్యాన్ని ఆరకముందే డైరెక్ట్గా పిండి మిల్లుకి ఇచ్చి పట్టించుకొని తర్వాత జల్లించుకోవాలి. జల్లించుకున్న బియ్య పిండిని ఇందులోకి యాడ్ చేసుకుంటే మీకు అరిసెలు అనేది చాలా సాఫ్ట్గా సూపర్ టేస్టీగా వస్తాయి. ఇలా బియ్య పిండిని యాడ్ చేసిన వెంటనే మనం తెడ్డుకర్రతో ఇలా మిక్స్ చేస్తూ ఉన్నామంటే పాకంలోకి బాగా మిక్స్ అయిపోతుంది. పిండి కూడా చాలా సాఫ్ట్గా సూపర్ టేస్టీగా వస్తుంది. 3 కేజీల పిండికి 2 కేజీల బెల్లం అనేది కరెక్ట్గా సరిపోయింది. పాకం అనేది చాలా నీట్గా అయితే సరిపోయింది. ఎక్కడ కూడా పిండి మిగలకుండా కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. ఈ కొలతలతో మీరు ట్రై చేశారంటే చూడండి పిండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇప్పుడు వేడి వేడి ఆయిల్ అనేది ఈ పిండిలోకి పోసుకొని మూత పెట్టేశారంటే పిండి ఆరిపోకుండా చాలా నీట్గా వస్తాయి. అరిసెలన్నీ కూడా అసలు విరిగిపోకుండా సాగుతూ సూపర్ టేస్టీగా వస్తాయి. అరిసెలు ప్రిపేర్ చేసుకోవడం కోసం కొంత పిండిని ఒక ప్లేట్లోకి తీసుకొని ముద్దలా తీసుకొని అరిసెలు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి పిండి ప్లేట్లోకి వేశారంటే ఆరిపోతుంది. అలా కాకుండా మనకు కావాల్సినంత పిండిని తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక ప్లాస్టిక్ కవర్ పైన ఆయిల్ అనేది అప్లై చేసి దానిపైన కొంత ముద్దను తీసిపెట్టి చేత్తో ఇలా చేశారంటే అరిసెలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా ఇంకో కవర్ కూడా తీసుకొని ఆయిల్ అనేది అప్లై చేసి చేతికి కూడా కొంచెం ఆయిల్ అనేది పూసుకోండి. ఇప్పుడు చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో కొంచెం పిండిని వేసి చెక్ చేయండి. ఇది పైకి తేలలేదు కాబట్టి ఆయిల్ ఇంకా హీట్ అవ్వలేదు. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ అరిసెలన్నీ కూడా ఆయిల్లోకి వేసేసుకొని ప్రిపేర్ చేసుకోవడమే. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపు మూవ్ చేసుకొని అరిసెలు అనేది ప్రిపేర్ చేసుకోవడమే. ఈ విధంగా పిండి మిక్స్ చేసుకొని అరిసెలు ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటాయి. అరిసెలు అనేది ఆయిల్లో వేసిన వెంటనే బ్రేక్ అవ్వకుండా ఆయిల్ అనేది ఎక్కువ లాగకుండా చాలా బాగా వస్తాయి. ఇలా రెండు వైపులు ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది ఒకసారి ఇలా ప్రెస్ చేసేసి ఆయిల్ ప్రెస్ చేసుకునే దానిపైన వేసుకొని ఇంకొకసారి ప్రెస్ చేసుకోండి. అరిసెలు చాలా సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు దీనిపైన పెట్టి ఇలా ప్రెస్ చేశారంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే కనుక ఇలా ప్లేట్లోకి వచ్చేసింది. మిగతా అరిసెలు అన్నీ కూడా నేను చూపిస్తున్నట్లే ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ప్రెస్ చేశారంటే ఆయిల్ ఎక్స్ట్రా అంతా కూడా వచ్చేసి అరిసెల టేస్ట్ చాలా బాగుంటాయి. మిగతా అన్నీ కూడా మనం డైరెక్ట్గా చేత్తో అయినా చేసుకోవచ్చు, లేదంటే అరిసెలు చేసుకునే దానిపైన ఇలా ప్లాస్టిక్ కవర్ పెట్టేసి దానిపైన పిండి ముద్దను పెట్టి మళ్ళీ దానిపైన కవర్ పెట్టేసి ఇలా ప్రెస్ చేశారంటే ఇలా కూడా మీకు చాలా ఈజీగా ఉంటుంది. మీకు చేత్తో చేయడం ఈజీ అనుకుంటే చేత్తో చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా అరిసెలు చేసే దానిపైన పిండి ముద్దను పెట్టి అరిసెలన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగానే అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవడమే ఫ్రెండ్స్. మన ఛానల్లో మురుకులు కరకరలాడుతూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా పోస్ట్ చేసినాను. లింక్ అనేది ఈ వీడియో కింద లింక్ చేస్తాను, తప్పకుండా చూడండి.
కారం బూందీ కూడా కరకరలాడుతూ చాలా క్రిస్పీగా, కారంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా మన ఛానల్‌లో పోస్ట్ చేసినాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కింద లింక్ చేస్తాను చూడండి. బెల్లం అరిసెలు చేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకొద్దిగా పిండి అయితే మిగిలింది. ఈ పిండితో నువ్వులనేది యాడ్ చేసి నువ్వుల అరిసెలు కూడా ప్రిపేర్ చేస్తాము. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ మిగిలిన పిండిని కొంత పిండి తీసుకొని ఇందులోకి తెల్ల నువ్వులు యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని అరిసెలు చేసుకున్నారంటే బెల్లం అరిసెల టేస్ట్ కంటే ఈ నువ్వుల అరిసెల టేస్ట్ ఇంకా చాలా బాగుంటాయి. నాకైతే బెల్లం అరిసెల కంటే ఈ అరిసెలే చాలా బాగా నచ్చుతాయి. మీకు ఏ అరిసెలు ఇష్టమో కమెంట్ చేయండి. ఇప్పుడు తెల్ల నువ్వులని ఇందులోకి వేసేసుకొని మొత్తం పిండిలోకి మిక్స్ అయ్యేటట్టు చేత్తో బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని సేమ్ బెల్లం అరిసెలు ఎలా చేసుకున్నామో దానిలాగానే కొద్దిగా పిండి తీసుకొని అరిసె అనేది ప్రిపేర్ చేసుకోవడమే. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మీరు కూడా అరిసెలు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నువ్వుల అరిసె కోసం ఈ విధంగా పిండి ముద్దను తీసుకొని దీనిపైన ఆయిల్ అప్లై చేసిన కవర్ పెట్టి ఈ విధంగా ప్రెస్ చేశారంటే అరిసె షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. చేత్తో చేయడం అలవాటు లేని వాళ్ళు ఈ విధంగా అరిసెలు చేసుకునే దానిపైన పెట్టి చేసుకున్నా కూడా మనకి చాలా నీట్గా వస్తుంది. ఈ విధంగా అన్నీ కూడా ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకొని ఆయిల్ హీట్ అవ్వగానే ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోవడమే. సూపర్ టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా చూడండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. అరిసెలన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. 3 కేజీల బియ్యానికి 2 కేజీల బెల్లానికి టోటల్గా మాకు 150 అరిసెలు అయితే ప్రిపేర్ చేసాము. సూపర్ టేస్టీగా ఉంటాయి. ఒక్క అరిసె కూడా చాలా రుచిగా ఉంటుంది. దూదిలాగా చాలా సాఫ్ట్గా తింటుండే కొద్దీ చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి నేను అరిసె అనేది బ్రేక్ చేసి చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. అస్సలు ఒక్క అరిసె కూడా విరిగిపోకుండా చాలా నీట్గా అయితే వచ్చాయి. నువ్వుల అరిసెలు అయితే సూపర్ టేస్టీగా ఉన్నాయి. బెల్లం అరిసెలు కూడా చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.